నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. శర్మిష్ఠా పనోలి అరెస్ట్ ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారింది. అంతలా ఈమె ఏం చేసింది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమెను విడుదల చేయాలని ప్రపంచ దేశాలు ప్రధానికి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాయి? బెంగాల్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సైతం రియాక్ట్ అయ్యేంతలా ఏముంది? అసలు ఈ వివాదం ఎప్పుడు చెలరేగింది? విద్యార్థి రాజకీయ వర్గాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన పూణే న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని శర్మిష్ఠా పనోలికి కోల్కతా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు పోలీసులు. అయితే అటు శర్మిష్ఠా అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. శర్మిష్ఠా కోల్కతాలోని ఆనందపూర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల శర్మిష్ఠా పనోలి పూణేలో న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతోంది. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెను ఇన్స్టాగ్రామ్ లో 94,000 మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జోడించి తన అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా శర్మిష్ఠా పాపులర్ గా మారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అనే యువతి మే 14న ఆమె పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకత మొదలైంది. ఈ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పోస్టులు, రీల్స్లు తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే శర్మిష్ఠను అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చిన క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పోస్టు ద్వారా శర్మిష్ఠపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్కతా పోలీసులు. శర్మిష్ఠకు, ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడకు వెళ్లిపోయారంటూ న్యాయస్థానానికి చెప్పారు. ఫలితంగా కోల్కతా న్యాయస్థానం శర్మిష్ఠకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆమె గురుగ్రామ్ లో ఉన్నట్లు ట్రాక్ చేసిన పోలీసులు శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని శర్మిష్ఠ తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు కోల్కతా పోలీసులు తాము సరైన ప్రక్రియనే అనుసరించామని, కోర్టు వారెంట్ ఆధారంగానే చట్టబద్ధంగానే ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమె అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న ఆయన, సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మంత్రి ఫిర్హాద్ హకీం, ఎంపీ మహువా మొయిత్రీ ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు. రామనవమి, హనుమాన్ జయంతి రోజున శోభాయాత్రలపై రాళ్ల దాడి జరిగినప్పుడు పోలీసులు ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. శర్మిష్ఠకు న్యాయం చేసేందుకు సీనియర్ న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గీట్ వైల్డర్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ గురించి నిజాలు మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దని రాసుకొచ్చారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోడీని గీట్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు. ఆల్ ఐస్ ఆన్ శర్మిష్ఠ అనే ఫోటోను కూడా పోస్ట్ చేశారు. శర్మిష్ఠకు మద్దతుగా కంగనా రనౌత్ కూడా స్పందించారు. శర్మిష్ఠ తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తూ సర్వసాధారణంగా వాడే పదాలనే వాడారు. ఇలాంటి మాటలు చాలా మంది యువత మాట్లాడతారని, అలాంటి శర్మిష్ఠను బెదిరించటం, వేధించటం ఏంటో అర్థం కావటం లేదన్నారు ఆమె. అంతేకాదు, శర్మిష్ఠను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు శర్మిష్ఠను జూన్ 13 వరకు కస్టడీలో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టు నుంచి బయటకొస్తూ ప్రజాస్వామ్యంలో ఈ వేధింపులు సరికాదు, అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదంటూ కామెంట్ చేశారు. ఇక శర్మిష్ఠపై బిఎన్ఎస్ 196(1)A, 299A, 352, 353(1)C సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శర్మిష్ఠ ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు చేయను అని చెబుతోంది. మరి అక్కడి గవర్నమెంట్ శర్మిష్ఠను వదులుతుందా, లేక పబ్లిసిటీ కోసం కొంతకాలం సాగతీస్తుందా అనేది చూడాలి.